నమస్కారం. పొలిటికోస్ భక్తి ఛానల్ వీక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం రోడ్ నెంబర్ 2 ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వద్దనున్న వీరాంజనేయ స్వామి టెంపుల్ వద్ద ఉన్నాము. ఆంజనేయ స్వామి అంటేనే ధైర్యానికి ప్రతీక. సో ఆంజనేయ స్వామి టెంపుల్లోని విశిష్టత ఏంటి, ఇక్కడ భక్తులు ఎలాంటి అనుభూతి పొందుతున్నారు, ఎప్పటి నుంచి ఈ టెంపుల్ ఉంది, దాని విశిష్టత ఏంటి, ఈ విషయాలన్నీ కూడా పూజారిని భక్తుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే అండి. జై శ్రీరామ్, జై హనుమాన్. నా పేరు రాజ్ కుమార్. హనుమంతుడు, ఇక్కడ ఉన్న హనుమంతుడు చాలా చాలా పవర్ఫుల్. నా సొంత ఎక్స్పీరియన్స్ ప్రకారము ఏ మంచి కార్యం చేసినా ఇక్కడ వచ్చి వెళ్తాను. ఇవాళ విశేషంగా వచ్చే వారము మా కూతురు పెళ్ళి, అందుకు అతనికి ఆహ్వానించడానికి వచ్చాను. ఈ హనుమంతుని గొప్పతనం ఏంటంటే, నా సొంత ఎక్స్పీరియన్స్తో గమనించింది ఏంటంటే, ఎంత పెద్ద భయంకరమైన బాధ వచ్చిన ఆ ఈవెంట్ ముందు అతను ఆపేస్తాడు. నేను అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను, చాలాసార్లు చేశాను. అందుకే ఈ హనుమంతునికి నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్తాను. జై శ్రీరామ్, జై హనుమాన్. రెగ్యులర్గా వస్తూ ఉంటారా సార్? రెగ్యులర్గా వస్తానమ్మా. అంటే అట్లా మంగళవారం శనివారం అని కాదు, అతను పిలిచినప్పుడు వస్తాను. హలో అండి, నా పేరు యశస్విని. నేను ఇక్కడ ఈ ఎల్వి ప్రసాద్ దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్కి లాస్ట్ 6 monthsగా వస్తున్నాను. నాకు రోజు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటే నాకు రోజంతా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. నా లైఫ్లో కూడా చాలా మంచి చేంజెస్ జరిగాయి స్వామి దగ్గరికి రావటం స్టార్ట్ చేశాక. సో నేనైతే రోజు ఇక మీద కూడా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను, రోజు వచ్చి ప్రదక్షిణ చేయటం. మాది సత్యసాయి జిల్లా పుట్టపర్తి. మా అమ్మకి ఒంట్లో బాగాలేకుంటే వచ్చాము. అంతకుముందు దేవుడి దర్శనం చేసుకున్నాము, ఇప్పుడు బాగుంది, మళ్ళీ దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. జై శ్రీరామ్. నేను 4 yearsగా వస్తాను. నాకు బాగా నమ్మకం స్వయం. నా పేరు విజయ్ కుమార్. జై శ్రీరామ్, జై బజరంగబలి. నేను ఈ గుడికి లాస్ట్ 15 years నుంచి ఈ గుడికి వస్తున్నాను. ఇదివరకు ప్రీవియస్గా ఇక్కడ బంజారాస్లో ఉండేవాడిని. సో హైదరాబాద్లో ఎక్కడైతే మ్యాక్సిమం హనుమాన్ టెంపుల్స్ ఉంటాయో, మ్యాక్సిమం ఈస్ట్ మాడపల్లి టు మాదాపూర్ వరకు ప్రతి ఆంజనేయ స్వామి గుడిని దర్శించాను. మెయిన్గా ఆంజనేయ స్వామి గురించి చెప్పాలంటే ఇది అందరికీ తెలిసిందే. మెయిన్గా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవటం వల్ల వాళ్ళకి భవిష్యత్తు అనేటువంటిది చాలా బాగుంటుంది. అట్లాగే ప్రతి హిందువు తప్పనిసరిగా శనివారం పూట ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే ఇంకా చాలా మంచిది. జై శ్రీరామ్. నా పేరు బాలాంజనేయ శర్మ. ఈ దేవాలయంలో ప్రధాన అర్చకుని. 37 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చేసరికి దేవాలయంలో అందరూ పూజలు చేస్తున్నారు. తర్వాత అందరినీ ఆలోచిస్తే ఏంటి అంటే, ఇది స్వయంభూ వెలిసినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం, అందులో దక్షిణముఖంగా వెలిసింది కాబట్టి విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు క్షేమాన్ని చేకూరుస్తాడు, భక్తుల మనోవాంఛలు నెరవేరుస్తాడు. మేము వచ్చిన 37 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరం పూజలు చేసిన తర్వాత భక్తులందరినీ తీసుకొని కలుపుకొని చిన్న ఈ దేవాలయం అంతా పూర్తి చేసి సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేసినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి శ్రీరామనవమి వేడుకలు, తర్వాత హనుమత్ జయంతి, చైత్రశుద్ధ పౌర్ణమి హనుమత్ జయంతి, వైశాఖ పౌర్ణమి మళ్ళీ హనుమత్ జయంతి అనేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మహాశివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేస్తాం. మా అన్నదాన కార్యక్రమాలు కూడా శ్రీరామనవమి, హనుమత్ జయంతి రోజు ముఖ్యమైనటువంటి రోజులలో ఉన్న భక్తులు చెప్పినా కానీ చేస్తూ ఉంటాం. భక్తుల దీనికి ముఖ్యంగా 3 ట్రస్టీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో
వచ్చేటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దేవాలయం యొక్క సంరక్షణ జరుగుతూ ఉంది. జై శ్రీరామ్. మంగళవారం, ప్రతి మంగళవారం స్వామివారికి ఇష్టం కాబట్టి ఇక్కడ ఆకు పూజలు, వడమాల, అభిషేకం అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. శనివారం కూడా శని దోషం ఎవరికన్నా ఉన్నట్టయితే వారికి కూడా వారి పేరు మీద సింధూరాభిషేకాలు అవన్నీ చేసేసి వడమాల పూజ అటువంటివి చేస్తూ ప్రసాద వితరణ చేస్తాం. ఈ దేవాలయం పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 వరకు, తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 7:30 వరకు తీస్తున్నారు. శ్రీరామనవమి, హనుమ జయంతి, ప్రత్యేక పండుగల రోజు, పర్వదినాల రోజు మాత్రం 1 గంట, రాత్రిపూట 8 గంటల వరకు తీసి పెడుతున్నాం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తే భయం ఉండదు, అభయమే ఉంటుందట. అట్లాగే ఈ ఆంజనేయ స్వామి విశిష్టత ఏంటి అంటే దక్షిణముఖంగా వెళ్తుంది. నేను వచ్చినప్పటి నుంచి కూడా చూసినప్పటి నుంచి చాలామంది భక్తులు ఇప్పటికీ కంటిన్యూషన్ అవుతున్నారు. అందులో మా పక్కన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది, అటు పక్కన రెయిన్బో హాస్పిటల్ ఉంది. హాస్పిటల్కి వచ్చినటువంటి భక్తులు కూడా చాలామంది అంటారు, ఈ దేవాలయంలో ఏదో శక్తి ఉందండి, మా మనోవాంఛ నెరవేరుతుంది అని. అంటే నేను చెప్తాను, ఇది స్థానబలము, అందులో దక్షిణముఖంగా వెళ్తున్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తీరుస్తూ ఉంటాడని చెప్పి మేము చెప్తూ ఉంటాం. ఇప్పటికి చాలామంది భక్తుల విశ్వాసం కూడా అదే. ఈ మెట్లెక్కి లోపలికి కనుక వచ్చినట్టయితే ఆంజనేయ స్వామిని మనసారా శరణాగతి చేసినట్టయితే వారికి ఉన్నటువంటి గ్రహ సంబంధమైనటువంటి కానీ ఎటువంటి సంబంధమైనటువంటి దుఃఖాలన్నీ కూడా నివారణ అవుతాయని భక్తుల కన్నా ఎక్కువగా పూజారిగా నాకు నమ్మకం ఉంది, భక్తులకు కూడా నమ్మకం ఉంది. 37 సంవత్సరాలు నేను వచ్చి అప్పటి నుండి ఇప్పటివరకు అదే విధంగా జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఆలయ ధర్మకర్త చైర్మన్ ఏపీ జితేందర్ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, అట్లూరు సుబ్బారావు గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మొన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదంతా గుడి అంతా పునర్నిర్మాణం జరిగింది. బయట మొత్తం అదంతా భక్తులు మాత్రం తండోపతండాలుగా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కైంకర్యానికి కృపకు పాత్రులు అవుతున్నారు. సో చూశారు కదండి, ప్రధాన అర్చకుల గారి మాటల్లో మనం విన్నట్లయితే ఈ ఆలయం దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. అందులోనూ అరుదుగా ఆంజనేయ స్వామి దక్షిణముఖంగా స్వయంభూగా వెలిశాడని ప్రధాన అర్చకుల మాటల్లో మనకు అర్థమవుతూనే ఉంది. అలాగే భక్తులు చెప్పిన విషయాలని గమనించినట్లయితే మనకి ఆంజనేయ స్వామి అంటేనే అభయం ఇచ్చే వ్యక్తి, ధైర్యాన్ని కూడించే వ్యక్తి. అసలు ఆంజనేయ స్వామి అంటేనే మనకు దిగ్విజయంగా అన్ని పనులు పూర్తి చేస్తాడు. అలాంటిది పక్కనే ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలోకి ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, వాళ్ళ పనులన్నీ కూడా చక్కగా పూర్తవ్వడం, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకొని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరచడం మనం చూస్తూనే ఉన్నాము. ఇవండి ఈరోజుటి విశేషాలు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో కవిత. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.